విశ్వాసాన్ని కలిగించిన ఆ నరేంద్రుడికి ఈరోజు ఇంటింటా ఊరూరా జరుగుతున్నటువంటి ఈ శ్రీరామనవమి కళ్యాణోత్సవం, సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులందరూ కూడా, రామ భక్తులందరూ కూడా ఈ దేశం కోసం, మనందరి యొక్క భవిష్యత్తు కోసం నరేంద్ర మోదీ గారికి ఆ సీతారామచంద్రుల పూర్తి ఆశీర్వాదం ఉండాలని వారిని కోరుకోవాలి. నరేంద్ర మోదీ గారిని పూర్తిగా ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. జై శ్రీరామ్. ప్రత్యేకత ఉంది. అయోధ్యలో శ్రీరాముని యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం అయిన తర్వాత ఆ యొక్క గుడిలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట కన్నుల పండుగగా జనవరి 22వ తేదీన ప్రాణ ప్రతిష్ట చేసి దేశంలో ఉన్నటువంటి రామ భక్తులందరికీ కూడా శ్రీరామచంద్రుని యొక్క ఆశీర్వాదం అందజేసినటువంటి నరేంద్ర మోదీ గారు 100 సంవత్సరాలు ఎదురు చూసినటువంటి హిందువుల యొక్క దైవమైనటువంటి శ్రీరామచంద్రుని జన్మభూమైనటువంటి అయోధ్యలో మరి ఆ రామమందిర నిర్మాణం బాలరాముని ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి సీతారాముల కళ్యాణం. అది శ్రీరామనవమి సందర్భంగా జరుగుతున్నటువంటి సీతారాముల